అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమారా తెలుగు యూట్యూబ్ ఛానల్. చాలామందికి గార్డెనింగ్ అంటే హాబీ ఉంటుంది. ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం వాళ్ళకి. వాటికి ఫ్రీక్వెంట్గా వాటర్ వేస్తూ ఉంటారు. కాకపోతే పువ్వులు అనేది సరిగ్గా పూయవండి. ఒకవేళ మొగ్గలుగా ఉన్నా కూడా అవి రాలిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు అయితే మొగ్గలు పసుపచ్చ రంగులోకి మారి రాలిపోతూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటి అంటే ఆ మొక్కలకు తగినంత పోషకాలు అందట్లేదు అనండి. ఇక్కడ చూస్తున్నారా, మా మందార మొక్కకు ప్రతి కొమ్మకు కూడా 5 నుండి 6 మొగ్గలు వస్తున్నాయండి. చాలా పెద్దగా పూస్తున్నాయి పువ్వులు కూడా. మీ మొక్కలకు కూడా ఇలాగే పువ్వులు పోయాలన్నా, చెట్టు నిండా ఇలాగే మొగ్గలు ఉండాలన్నా మాత్రం ఈ యొక్క చిన్న హోమ్ రెమెడీ ట్రై చేసి చూడండి. నార్మల్గా మనం ఉల్లిపాయ పొట్టు పడేస్తుంటాం కదా, బట్ ఈసారి నుండి పడేయకండి. దీంతో మంచి హోమ్ రెమెడీ ట్రై చేద్దాం. ఇలా ఆనియన్ పీల్ మొత్తం ఒక డబ్బాలో వేసుకోవాలండి. అది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి 3 to 4 days పక్కనే పెట్టేసుకోండి. దీనివల్ల మొగ్గలు రాలిపోవడం కానీ, ఆకులు పసుపచ్చ రంగులో మారిపోవడం కానీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. దీన్ని మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా యూజ్ చేయొచ్చు. మొక్కలు బలంగా పెరుగుతాయి. చూసారా, 3 to 4 days తర్వాత మన ఫర్టిలైజర్ తయారైపోయింది. ఆ పొట్టులో ఉన్న సారం అంతా కూడా వాటర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఆ పొట్టు మొత్తాన్ని పక్కనే పెట్టేసుకొని ఈ వాటర్ని మనకు 1 లీటర్ ఫర్టిలైజర్ వచ్చిందండి. సో 1:10 రేషియో చొప్పున మనం తీసుకోవాలి. ఇప్పుడు బకెట్లో ఒక 10 లీటర్ వాటర్ తీసుకున్నాము. ఈ ఫర్టిలైజర్ మొత్తాన్ని అందులో వేసి బాగా కలుపుకొని ఒక్కొక్క మొక్కకి హాఫ్ జగ్గు చొప్పున ఇవ్వాలండి. ఇలా మీరు ఫ్రీక్వెంట్గా 15 to 20 డేస్కి ఒకసారి ఇస్తే మొక్కలు వేళ్ళ నుండి బలంగా పెరుగుతాయి. వాటికి కావలసిన పోషకాలన్నీ కూడా దొరుకుతాయి. అలాగే మొగ్గలు రాలిపోవడం అనే ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఇక్కడ చూసారా మా మొక్కలు ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ఆనియన్ పీల్లో ఉండే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా మొక్క ఎదుగుదలకు హెల్ప్ చేస్తుంది. పువ్వులు పూయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం నుండి ఇలా ఆనియన్ పొట్టుని కానీ, కిచెన్ వేస్ట్ కానీ అస్సలు పడేయకండి. ఇలాగే 3 to 4 days నానబెట్టుకుంటే మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది. ఇలా మొక్కలకు ఇస్తే వేళ్ళ నుండి బలంగా పెరుగుతాయి. మీరు కూడా ఈ రెమెడీని డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మీ మొక్కలకు ఎలాంటి గ్రోత్ వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.